వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఫిల్మ్ ఇండస్ట్రీని పాలిటిక్స్ రౌండప్ చేస్తున్నాయి. వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై రాజకీయ నేతలు చేస్తున్న కామెంట్స్ వివాదాలకు కారణమవుతున్నాయి. అప్పట్లో సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తాజాగా నటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో జేసీ క్షమాపణలు చెప్పినా మాధవీలత మాత్రం పట్టు వేయడం లేదు. ఈ విషయంలో ఇండస్ట్రీ స్పందించడం లేదంటూ మాలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన మా ట్రెజరర్ శివబాలాజీ రాజకీయ నేతలు ఇండస్ట్రీ జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు ఫిలిం ఇండస్ట్రీ చుట్టూ ఎందుకు వివాదాలు నడుస్తున్నాయి? రాజకీయ నేతలు ఎందుకు సినీ తారలను టార్గెట్ చేస్తున్నారు? సినీ తారలు రాజకీయ నేతలపై చేస్తున్న కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే విషయం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ చేశారు. జేసీ చేసిన కామెంట్స్కు మాధవీలత కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు? అలాగే ఆమె బీజేపీలో ఉన్నారని చెప్తారు, బీజేపీ స్టాండ్ తీసుకుంటారు, కానీ బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? అలాగే సనాతన ధర్మం గురించి కూడా ఆమె ఎన్నోసార్లు సోషల్ మీడియాలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ హిందూ సంఘాలు కూడా ఆమె ఇష్యూ మీద ఎందుకు స్పందించలేదు? ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు నాగరాజు ఈగుల గారు, ఎనలిస్ట్ అండ్ యాక్టివిస్ట్, అలాగే రాహుల్ అయ్యర్ గారు, ఫిల్మ్ క్రిటిక్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రాహుల్ గారు నమస్తే అండి. సార్, జేసీ ప్రభాకర్ రెడ్డి పై మాధవీలత కంప్లైంట్ చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో, కానీ కామెంట్స్ చేసి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఆమె ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటి వరకు ఏ ఆర్టిస్టు కూడా మాధవీలతపై చేసిన కామెంట్స్కు ఎందుకు స్పందించలేదు? అండి, బేసికల్ గా ఏంటంటే అది ఆమె ఎవరైతే వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాదు. ఒక విషయంగా చెప్పాలనుకుంటే ఆమె ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి సంబంధించి అవతల పార్టీ వాళ్ళు ఏదో ఒక తప్పుడు పని చేస్తున్నారు, లేకపోతే ఆ టైంలో అక్కడ ఇలా జరుగుతుంది, మహిళలకి ఇలా జరుగుతుందని ఆమె వ్యక్తిగత నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళకి చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా చేస్తాను, నా ఉద్దేశం అని కాదు. రైట్ టు టాక్, రైట్ టు స్పీచ్ అనే ఒక నినాదాన్ని ఆమె పెట్టుకొని ఆమె చేసిన వ్యాఖ్యలు పలానా న్యూ ఇయర్ అంటే ఒక 15 రోజుల క్రితం న్యూ ఇయర్ రోజు పలానా టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకనొక ప్లేస్లో ఒక పార్టీ నిర్వహిస్తున్నారు, అక్కడికి మహిళలు వెళ్ళొద్దు, ఆ ప్లేస్లో మాదక ద్రవ్యాలు దొరుకుతాయి, దాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా చేసినటివి. ఇవి మా అసోసియేషన్కో, తెలుగు సినిమా ఇండస్ట్రీకో, తెలుగు సినిమా ఆర్టిస్టులకో, మూవీ ఆర్టిస్టులకో చెప్పి చేసింది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె అదేంటంటే దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు ఆమె నిద్ర లేచి వెళ్ళి ఈ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా గురి చేసింది. అట్లీస్ట్ ఫైన్. ఎందుకంటే పూర్వంలో మేమే మాలాంటి అనలిస్టులు, మాలాంటి క్రిటిక్లే పూనం కౌర్ విషయంలో అమ్మ నీకు వెళ్ళి నువ్వు మా అసోసియేషన్కో, శివబాలాజీ గారికో, మంచు విష్ణుకో, నువ్వు ఒక ఆర్టిస్ట్ కాబట్టి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నీకు న్యాయం జరుగుతుంది అని మాట్లాడిన దాఖలాలని పట్టుకొని మాధవీలత గారు ఇప్పుడు చేశారా? సరే, చేసింది మంచి పని అయినా కూడా అది ఆ రోజే చేసి ఉండాల్సింది. సరే, ఏదైనా రాహుల్ గారు మీరు చెప్తున్నారు ఆమె ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిలిం ఆర్టిస్ట్గానే ఆమెను గుర్తించి ఆ విధంగానే ఆయన కామెంట్ చేశారు. సినిమా అమ్మాయి సినిమా షూటింగ్లు చేసుకుంది, ఆమె ఒక తప్పుడు మనిషి అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. అదే ఒక రకంగా చెప్పండి, సినిమా ఫీల్డ్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతే అనే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు లేవంటారా? మరి అలాంటి సందర్భంలో మూవీ ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదంటారా? నేను అదే చెప్తున్నానండి. ఆ రోజు ఆయన మాట్లాడిన దానికి మూవీ ఇండస్ట్రీ స్పందించలేదా అన్నదానికి ఆ రోజే ఈ మాధవీలత గారు వెళ్ళి చూడండి మన ఆర్టిస్టులు ఇలా మాట్లాడుతున్నారని ఒక హ్యాష్ ట్యాగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి ఆమె ట్వీట్ గాని చేసుంటే, లేకపోతే ఏదైనా చేసుంటే తప్పకుండా స్పందించే వాళ్ళు. 15 రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి కేసు అదేదో ఫైల్ అయింది ఆమె మీద, ఇవన్నీ అయినప్పుడు తీసుకోపోని విషయము ఈ రోజు తీసుకోపోవడం ఏంటి అనేది నా అభిప్రాయం. అది రెండో రోజే తీసుకోపోయింటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడి ఉండేది కదా.
రాహుల్ గారు దీనికి సంబంధించి మాధవీలతని మీడియా అడిగినప్పుడు ఆమె చెప్పింది, నేను ఇది ప్రాసెస్లోనే ఉంది, యాక్చువల్గా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ టైం నుంచి ఈ టైం వరకు ఆ కంప్లైంట్ తీసుకున్నారు, ఆ తర్వాత హాలిడేస్ వచ్చాయి, ఈలోపు 11 వరకు కూడా ఈ ప్రాసెస్లో నేను మానవ హక్కుల సంఘానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళానని చెప్తున్నారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అప్పటి నుంచి సెలవులు ప్రకటించింది, పండుగ సెలవులు. ఆ తర్వాత ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు కంప్లైంట్ చేస్తున్నాను, ఇది ప్రాసెస్లోనే ఉంది, కానీ ఇది లేట్ చేయడం కాదు, లేకపోతే మీరు చెప్పినట్టు దొంగల పడ్డ 6 నెలలకు కంప్లైంట్ ఇచ్చింది కాదు అని ఆమె చెప్తున్నారు. మరి కరెక్టే సార్, మీరు అన్నట్టు మానవ హక్కుల సంఘము, మహిళా కమిషను, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ కూడా పండగ సెలవులు అనుకుంటారు. సోషల్ మీడియాలో నువ్వు ఏడుస్తూ వీడియోలు పెట్టడానికి టైం ఉన్నప్పుడు నువ్వు అనకూడదు, మీరు సోషల్ మీడియాలో వేడుస్తూ నాకు ఇలా జరుగుతోందని మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడుతున్నప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ @మంచు విష్ణు గారు, @తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, @మా అసోసియేషన్ అని ట్వీట్ చేసుంటే సోషల్ మాధ్యమాల్లోనే, అదే ట్విట్టర్లో, అదే ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదండి. రీసెంట్గా ఒక హనుమంతు అనే ఒక కేసుని ఒక ఆడపిల్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు సోషల్ మీడియాలోనే కదా టీడీపీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ స్పందించింది. ఎందుకు ఆమె ట్వీట్ చేయాలి? ఇప్పుడు ఆమె చేసింది తప్పుడు పని అనట్లేదండి. షీఈస్ ట్రయింగ్, షీఈస్ బీయింగ్ ప్రాసెస్డ్, ఆమె ప్రాసెస్లో ఉంది. ఆమె మెంటల్ స్టేటస్ ఏంటి, ఆమె షాక్లోంచి బయటికి రావాలా, ఎవరిని కనుక్కోవాలి, ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నీకు అండగా నిలబడలేదన్న బాధ ఆ రోజే చెప్పుంటే ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం మా ఇండస్ట్రీతో సంబంధం లేదండి. రాహుల్ గారు ఇప్పుడు అండగా నిలబడండి అని అడుక్కోవాలంటారా? ఇప్పుడు ఒక తోటి నటికి అన్యాయం జరిగితే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదంటారా? రియాక్ట్ కావాల్సిన అవసరము అంటే ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా చేసిన మాటలకి మనం ఎందుకు రియాక్ట్ అవుతాము? ఆయన చేసిన దానికి రియాక్ట్ అయ్యాల్సిన విషయంలో రియాక్ట్ అయ్యారండి. ఆ టైంలో చాలా మంది మాట్లాడారు, మనం చూసొచ్చు సోషల్ మీడియాలో. మాధవీలత గారు పెట్టిన పోస్టులకి చాలా మంది రియాక్ట్ అయ్యారు. కానీ వెలుగులోకి, ప్రాచుర్యంలోకి రావాలంటే తను వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం అది. షీ హర్సెల్ఫ్ స్పోకెన్ అబౌట్ ఆ ప్లేస్ గురించి, దాని గురించి సినిమా ఇండస్ట్రీ కావాలని వెళ్ళి గెలుక్కొని ఎందుకు మాట్లాడతారు? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా బేసికల్ గా. ఆలోచించండి ఈ విధంగా. రైట్. మనతో పాటు నాగరాజు ఈకలా గారు, అనలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీరు ఎలా చూస్తారు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి కానివ్వండి, ఇప్పుడు మాధవీలత మా అసోసియేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం గురించి కానీ? ఒకటండి, ఇష్యూ జరిగి చాలా రోజులైంది. ఆ టైంలో మాధవీలత గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో మెదలకుండా ఉండి ఇప్పుడు వచ్చేసి మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా లేట్ అయిన పరిస్థితి. ఇంకొక విషయంగా చెప్పాలంటే మనకి తెలిసిందే, ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, సీరియస్గా మాట్లాడతారు. ఆయన ఆ ఫ్లోలో అన్నానని చెప్పేసి ఆయన అదే రోజు సారీ కూడా చెప్పున్నారు. వాట్ ఎవర్ అండి, ఇప్పుడు ఆమె ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవరు వచ్చి ఎవరు చేసినా ఎవరు చెప్పగలిగింది ఏముందంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఆయన ఆల్రెడీ సారీ చెప్పేసి ఉన్నారు. సో ఇప్పుడు ఇక దీన్ని అయిపోయిన ఇష్యూకి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మాకు వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఎంత పెద్ద మాట అన్నా సరే సారీ చెప్తే సరిపెట్టేసుకోవచ్చు, అది మాన ప్రాణాలకు సంబంధించిందైనా సరే. ఆయనే చెప్తున్నారు, ఆయన పెద్ద ఆయన, అది ఎంత పెద్ద అయినా కానీ అది ఒక ఆడపిల్ల మానం గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి విషయాన్ని సరే సారీ చెప్పాడు కదా ఓకే అని వదిలేయాలంటారా? యాక్చువల్గా అలాంటి మాటలు రాకూడదండి. అది మనం ఉన్న సమాజంలో అది 100% అలాంటి విషయం అసలు రాకూడదు. వచ్చింది, సరి చేసుకున్నారు, దాని తోడు ఆ ఇష్యూని అంతటితో అయిపోగొట్టకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అక్కడికి ఇప్పుడు మాలో కంప్లైంట్ చేయటం, శివబాలాజీ గారు వచ్చేసి ఈరోజు మా వీళ్ళకి మేము అండగా ఉంటాం, ఎవరన్నా బయట వాళ్ళు సీనియర్ ఇండస్ట్రీ జోలు వస్తే బాగోదు అనటం, ఇది ఇంకా అనవసరం అయిపోయిందండి. అయిపోయిన ఇష్యూకి మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనవసరం. అంటే ఇప్పుడు మాధవీలతకి సపోర్ట్ చేయొద్దని మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు అంతేనా? సినిమా తీస్తారు, బయట వాళ్ళు రాకూడదు అనేది, అది వస్తారు బయట వాళ్ళు ఎందుకు రారు? డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు, ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, రాకూడదు అని అనకుండా ఉండవలసిందేమో. సార్ మాణిక్ సార్ రైట్, మనతో పాటు మాణిక్ చింతకుంట గారు యాక్టర్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మా అసోసియేషన్ ఈసీ మెంబర్ కూడా అయినా. రైట్, మాణిక్ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మాధవీలత కంప్లైంట్ చేసింది, కంప్లైంట్ చేసిన దాన్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారు ఏంటి? ఇప్పుడు
ఒక మాట అనేసి సారీ చెప్పారని సోదరుడు నాగరాజు గారు వాళ్ళు చెప్పారు. సారీ అంటే అయిపోతుందండి ప్రపంచంలో చెప్పండి. దారి మీద ఒక అమ్మాయి పోతుంది, చిన్న గొడవ అయిపోయింది కాదండి. ఆయన కొంచెం ఏజ్ కూడా అయిపోయింది, కొంచెం ఏజ్ బార్లో ఉన్నారు పెద్ద ఆయన. సో నేను ఫ్లోలో అన్నానని కూడా ఆయన ఒప్పుకొని ఉన్నారు. నాగరాజు గారు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, యాక్చువల్గా మాధవీలత కూడా సారీ చెప్పారైనా చెప్పిన తర్వాత కూడా ఏదో తెరువు కోసం అలా చేస్తూ ఉంటారని చెప్పాడు. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని నేను సపోర్ట్ చేయట్లేదండి. ఆయన చేశారు, అసలు సపోర్టే చేయట్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని ఇంత చులకనగా చూడడం అనేది నేను సపోర్ట్ చేయట్లేదు. మాణిక్ గారు చెప్పండి, ఎలా చూస్తారు మీరు? ముఖ్యంగా మాధవీలతకి ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుందా? మాధవీలతకి అని కాదు, ఇండస్ట్రీలో ఏ కళాకారుడికైనా ఏ టెక్నీషియన్స్కైనా ఏదైనా అనవసరంగా అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించి మాట్లాడి ఎవరైనా అంటే వాళ్ళ చేత క్షమాపణ తెప్పించడము, లేకపోతే అది ఏంటి అన్నది అందరిని కూర్చుండబెట్టి మాట్లాడము జరుగుతుంది. ఇది బ్రదర్ చెప్పాడు, 10 రోజులైంది, ఎన్ని రోజులైనా కానివ్వండి, తప్పు తప్పే. మన కూతురునో మన చెల్లినో మన కోడలనో ఏదో ఇలాంటి మాటలు మాట్లాడేసి అంటే వాళ్ళు ఒకవేళ సారీ చెప్పి అది చెప్పినా ఇంట్లో ఎక్కడో ఒక చోట కోపం ఉంటుంది. అలాంటి కోపం మాధవీలత గారికి వచ్చింది. అన్న తర్వాత చెప్పిన తర్వాత కూడా నేను నా మాటలు నేను కరెక్ట్గా మాట్లాడాను, ఆమె బాధపడకుండా సారీ చెప్తున్నాను అన్న ఒక విషయం చెప్పారు ఆయన. అలా అవుతుంది, అది సారీ చెప్పినట్టు అది ఒకటి. రెండవది, సినిమా వాళ్ళను కించపరుస్తూ ఏం చేస్తారు, ఆడతారు, పోతారు, పూలు వేస్తే అట్లా చేస్తారు, ఇది చేస్తారు, కొంచెం చాలా బాడీ షేపింగ్తో మాట్లాడారు. అదంతా అది పద్ధతి కాదు. ఒక సినిమా వాళ్ళు అన్నది ఒక రాజ్యం. మన తమిళనాడులో జయలలిత గారు కూడా సినిమా యాక్టర్, చిన్న ఆర్టిస్ట్గా వచ్చి సీఎం అయ్యారు. మామూలు విషయమా? రోజా గారు మినిస్టర్ అయ్యారు, మామూలు విషయమా? ఇంకా చాలామంది, జమున గారు ఎంపీ అయ్యారు, మామూలు విషయమా? ఒక ఆడదాన్ని సినిమా వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడితే సినిమాలో ఏ ఒక్కరినైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదన్నా కానీ ఎవరు ఊరుకోరండి. దానికోసమే మాట్లాడతాం. ఒకటి, ప్రముఖ నటుడు తెలుగు వాళ్ళ ఉనికిని కాపాడి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు కూడా ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో అప్పుడున్న ప్రభుత్వాన్ని పడేసి ఆయన సీఎం అయ్యాడు. అంటే ఆయనకు ఈ సినిమా వాళ్ళకి వాల్యూ లేని ఇవన్నీ జరుగుతాయా? ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. చెప్పండి. అయితే ఇవన్నీ ఇంతమంది సినిమా వాళ్ళు ఇంత గొప్పగా అయిన తర్వాత కూడా ఆడవాళ్ళు అట్లా, లేడీస్ సినిమా వాళ్ళు ఇట్లా అని చెప్పొద్దు. అది మా వృత్తి అండి. ఎట్లా చెప్తే అట్లా చేస్తాం డైరెక్టర్, ప్రొడ్యూసర్లు. దానికి డబ్బులు తీసుకున్నాం, పైసలు పడేస్తే వస్తారు, పైసలు పడేస్తే అది చేస్తారు. అది అలా నీచంగా మాట్లాడు. ప్రతి వృత్తిలో ఉన్నట్టే ఇది కూడా ఒక వృత్తి, అవునా కదా? దాన్ని వృత్తిగా తీసుకొని చేస్తున్నాం. నువ్వు పర్సనల్గా నువ్వు వృత్తిని కించపరచకూడదు. అది ఆమె ఏమైనా మీకు రాజకీయంగా ఏమైనా చేస్తే మాట్లాడండి, తప్పు కాదు. ఆవిడ కూడా బీజేపీలో ఉన్నది, మీరు టీడీపీ కూటమిలో ఉన్నారు. మీరంటే పెద్దలు మాకు చాలా గౌరవం. ఆయన ధైర్యంగా మంచిగా గొప్పగా మాట్లాడతాడు. అలా మాట్లాడతాడని చెప్పేసి మనము ఇలాంటి మాటలను యాక్సెప్ట్ చేయం కదా. చెప్పండి. మీరు మాధవీలతని కాకుండా మీ కూతుర్ని, మీ కోడల్ని, మీ చెల్లెల్ని తిట్టారనుకోండి, అప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కులపోళ్ళు, మీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు, ఏమంటారో ఒక్క మాట నాకు చెప్పండి. మీరు చెప్పినట్టే ఎవరన్నా ఇంట్లో ఒక అక్కనో చెల్లినో లేకపోతే అమ్మనో ఒక మాట అంటే ఒక కుటుంబం ఎలా అయితే ఊరుకోదో, కానీ ఇక్కడ మాధవీలత విషయం వచ్చేటికి సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఆమె మీద చేసిన వ్యాఖ్యల్ని స్పందించలేదు. అదొకటైతే ఆమె కూడా లేటుగా కంప్లైంట్ చేసింది అనేది వస్తున్న వాదన. ఏమండి, ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలియదు. కానీ ఎలక్షను 1 month ముందు ఉండగా ఇప్పటి నుంచి నామినేషన్ వేసుకొని మేము పోటీలో ఉంటామని చెప్పి అందరు నామినేషన్లు వేస్తుంటారు. ఎలక్షన్ ఓటింగ్ మాత్రము 40 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత జరుగుతుంది. ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు టీవీలో, ఈ రోజు ఎలక్షన్ ఇంత దూరం పెడితే ఎట్లా అంటే దానికి అర్థం ఉందా? ఏమన్నా ప్రచారం ఎప్పుడైనా చేసుకుంటారు, కానీ నామినేషన్ వేసేది వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం. ఇది కూడా అంతే. ఏమి చేయాలి, ఎట్లా మాట్లాడాలి, పెద్దలతో సంప్రదించి ఇండస్ట్రీలో నలుగురితో టైం తీసుకున్నది, టైం తీసుకుని మాట్లాడింది. మీరు లేట్ అనుకోకూడదు. ఒకరు మీదికి పోయి లేట్ అయినా సరే మూవీ అసోసియేషన్ స్పందించింది, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంది, అంతవరకు సంతోషమే. కానీ తోటి నటికి ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పక్కన పెడితే కనీసం నటులు ఎవరో కూడా బయటకు వచ్చి ఎందుకు స్పందించలేదు? మాధవీలత మీద ఏమైనా కోపం ఉందా?
అలాంటిది ఏం లేదండి. ఎవరి మీద ఎవరు కోపం సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా అనుకున్న ఆ పూట కనుక్కుని తెల్లారి ప్రేమగా కలిసిపోతాం. అది మాధవలత అయినా కానీ, మాణిక్ అయినా కానీ, ఇంకా శివబాలాజీ అయినా కానీ, విష్ణుబాబు అయినా కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఇక్కడ అందరూ అట్లా రారండి. ఒక అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ మాట్లాడుతుంది, మనం మాట్లాడదు. అసోసియేషన్కి గౌరవం ఇచ్చారు వాళ్ళంతా. ఒకటి. రెండవది అసోసియేషన్ కూడా మాధవలత వచ్చి ఇప్పుడు నాకు దెబ్బ తాకిందని నేను హాస్పిటల్కి పోయి డాక్టర్ చెప్తేనే దానికి మందేస్తాడు. ముందే పోయి నీకు దెబ్బ తాకింది నేను మందేస్తానంటే ఒప్పుకుంటారా ఎవరు? ఈ లోపు ఎవరైతే చూసారో అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, అయ్యో పాపం కదా అని అంటారు కదా. అలా కూడా అయ్యో మన సందర్భం లేదు. ఎవరెవరు రాదండి. అందులో ఇంపార్టెంట్ పర్సన్స్, బాధ్యత గల వాళ్ళే అక్కడ వచ్చి మాట్లాడతారు. అందరు మాట్లాడితే వాడు తప్పు మాట్లాడితే మళ్ళీ మాధవీలతకే రివర్స్ అవుతుంది. అది ఎందుకు అడిగానంటే మాధవీలత మీద కోపమా అని ఎందుకు అడిగానంటే, గతంలో మాధవీలత ఇదే సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న, హీరోయిన్లపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి, లేకపోతే ఏమంటారు వేధింపుల గురించి కానివ్వండి, పదే పదే చాలామంది మీద ఆరోపణలు చేసింది. అందుకేమన్నా స్పందించలేదంటారా? అలాంటివి ఏముండేయండి. అంటే ఆవిడ అన్న తర్వాత ఎక్కడ నిరూపించు అని మేము అడిగి అందరం వచ్చేసరికి ఆవిడ కొద్దిగా ఏదో పొరపాటున ఆవేశంలో మైకులో ఉంది అన్నాను ఏదో ఒకటి చెప్పుకొని ఉంటుంది. కానీ అంత మాత్రం మాలో ఇప్పుడు మా అక్క చెల్లె మా వాళ్ళు కాబట్టి మేము అడ్జస్ట్మెంట్ అయిపోతాం. బయటి వాళ్ళు వచ్చి మా మీద పడితే మేము 101 మంది అవుతాం. అది అంతేగాని మాలో మేము వెయ్యి అనుకుంటాం. ఇంతకుముందే చెప్పాను నేను మీకు. అనుకుంటాం, బాధపడతాం, మళ్ళీ కలిసిపోతాం. అదేంటంటే కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒకటి, మళ్ళీ ఏమీ అర్థం కాక ఒకటి. అది ఇది ఏంటంటే రాజకీయంగా ఆవిడ రాజకీయంగా ఉండొచ్చు. రాజకీయంగా మీ ఇద్దరు పర్సనల్గా రాజకీయంగా ఎన్నైనా మాట్లాడు పార్టీల ద్వారా, మేము రాము, మాకు సంబంధం లేదు. ఇది ఒక లేడీ ఆర్టిస్టును మీరు ఒక విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు. సినిమానా రాజకీయమన్న విషయం పక్కన పెడితే ఒక మహిళగా అది ఆమెను అలా కామెంట్ చేయడం అనేది ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసింది తప్పే అనుకోవాలి మనం. అదే తప్పు మేము పోరాడుతున్నాం కదా. రైట్. రాహుల్ గారు ముఖ్యంగా చూస్తే కనుక ఒక సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి కూడా అంటే మీరు చెప్తున్నారు చాలామంది వయసు అయిపోయింది ఏదో సారీ అని చెప్పేస్తారని చెప్తున్నారు. బాగా ఏజ్ ఎక్కువైంది, చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి, ఎన్నో పదవులు కూడా ఆయన చూశాడు, మంత్రిగా చేశాడు, లేకపోతే ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఆలోచించాలి కదా. సార్ నేను ఎప్పుడు ఆ విషయాన్ని నేను సపోర్ట్ చేయలేదండి ఇప్పటిదాకా కూడా. నేను మాట్లాడింది ఏంది అంటే, ఆమెకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు సార్ చెప్పినట్టు, మాణిక్ గారు చెప్పినట్టు, మన దాకా తీసుకొస్తే మనం సాల్వ్ చేస్తామని సార్ చెప్తున్నారు. కానీ ఆమె ఈ విషయం జరిగిన వెంటనే ఎవరొకరికి కాంటాక్ట్ అయ్యి ఉంటే అక్కడతోనే కట్ చేసి ఉంటే వాళ్ళం, ఇండస్ట్రీ వాళ్ళం. ప్లస్ సెకండరీ ఆయన ఎవరైతే మాట్లాడారో సోకాల్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఖచ్చితంగా అది సినిమా ఆర్టిస్టుల గురించి అంత చులకనగా చేసి మాట్లాడడం ఇది రెండోసారి. సేమ్ ఒక తెలుగు ఆర్టిస్ట్ గురించి పూర్వంలో సేమ్ ఒక పెద్ద మనిషి, అదే ఏజ్ లో ఉన్న మనిషి, నీ బతుకు ఎవరు తెలీదు, నీ బతుకు ఎవరు తెలీదు అని మాట్లాడారు. అది ఎంత పర్సనల్ గా మాట్లాడారు అనేది. సో ఇలాంటి వాక్యాలు నేను ఎప్పుడు సపోర్ట్ చేయనండి. కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, ఆమె కొంచెం ముందుగా స్పందించుంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేవన్నీ కూడా సార్ వాళ్ళ దగ్గరకో, శివబాలాజీ గారి దగ్గరకో, విష్ణు గారి దగ్గరకో తీసుకుపోయి ఉంటే ఇంత దాకా వచ్చుండేది కాదు. ఈ విషయం అక్కడితోనే కట్ అయ్యేది అని నా ఉద్దేశం. కానీ అలాగే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సార్ అడిగింది నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఆమె గతంలో సినిమా ఇండస్ట్రీ మీద చాలా కంప్లైంట్స్ చేశారు, ముఖ్యంగా ఆర్టిస్ట్ మీద కంప్లైంట్ చేశారు. ఆ కారణంతో ఏమన్నా ఎక్కువగా ఇండస్ట్రీ కూడా లైట్గా తీసుకుంది అనుకోవచ్చా? కంప్లైంట్ చేసిన ప్రతిసారి ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది కదండి, చేయకుండా అయితే లేదు కదా. అంటే ఆమె ఇండస్ట్రీ మీద, ఆమె ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యమైన దర్శకుల మీద కానివ్వండి, నటీనటుల మీద కానివ్వండి, మహిళల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, వేధిస్తారనే మాటలు ఇండస్ట్రీ మీదే కంప్లైంట్ చేసింది కదా. ఆ ఉద్దేశంతో ఏమైనా ఇండస్ట్రీ అయినా కొంచెం దూరం పెట్టిందా? చెప్తున్నానండి, ఇండస్ట్రీ మీద ఊరికే కంప్లైంట్ చేస్తే ఇండస్ట్రీ అంత ఈజీగా తీసుకోదు కదా. ఖచ్చితంగా స్పందిస్తుంది. అది ఒకరి మీద ఒక డైరెక్టర్ మీదనో, ఒక హీరో మీదనో, ఇంకొకరి మీదనో కమెంట్ చేస్తే దాంట్లో ఉండే లోటుపాట్లని ఇండస్ట్రీ ఖచ్చితంగా పరిశీలిస్తుంది. అలా అనుకుంటే ఇప్పుడు మాధవీలత గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆమె గురించి లైట్ గా తీసుకుంటే మా ఛాంబర్ అయితే తీసుకోదుగా. అమ్మా నువ్వు చెప్పించాలే వెనక్కి వెళ్ళు అంటారుగా, ఎందుకు హక్కును చేర్చుకున్నారు? నాగరాజు గారు ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా మంది హద్దులు దాటి మాట్లాడుతున్నారు, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు, పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఎందుకు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారనే విషయం పెద్దగా చర్చ జరుగుతుంది. ఎలా చూడాలి దాన్ని?
ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. హలో నాగరాజు గారు చెప్పండి. హలో నాగరాజు గారు వినిపిస్తుంది. మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, హలో నాగరాజు గారు వినిపిస్తుంది, చెప్పండి మాట్లాడండి మీరు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకి ఏదైనా ఇలాంటివి కనుక వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసే అంతవరకు వెయిట్ చేయాల్సినంత అవసరం ఉందా అని నేను వాళ్ళని అడుగుతున్నానండి. ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వెళ్ళి నాకు ఇలా జరిగింది, మీరు నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను ఒక విషయం నమ్ముతానండి. ఆర్తి షేక్ అన్నారు, ఒక మహాకవి గారు, ఇంగ్లీష్ రచయిత ఒక అతను, కళ కోసం అన్నారు. ఇదంతా కులాలు కాదు, అది కళాకారుల ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది మా అని చెప్పేసి, అందులో ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఇది ప్రాబ్లం జరిగింది, మీరు నాకు జస్టిస్ చేయండి అన్నంత వరకు కూడా కాకుండా ఇండస్ట్రీ అంతా నిజంగా ఒకటిగా ఉంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి అందరు కలిసి ఒక స్టేట్మెంట్ లేకపోతే ఎవరికైనా న్యాయం చేయడం కోసం, లేకపోతే ఇది మంచిది కాదండి అని చెప్పిన దాఖలాలు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. సార్ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నానండి ఇక్కడ. సో మీరు అన్నది కరెక్టేనండి, ఇండస్ట్రీ అంతా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉందా అని. జనరల్ గా ఏంటంటే మనకు ఒక అన్యాయం జరిగినప్పుడు మనకంటూ సెల్ఫ్ ధైర్యం అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఉందండి. ఆ అమ్మాయి పోరాడింది, దానికి ఫస్ట్ పోరాడిన తర్వాత ఇండస్ట్రీ దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళింది, ఇంకొకసారి ఇంకెవరు మాట్లాడకూడదు అని. కానీ నేను మాట్లాడింది డిలే అయ్యిందని ఒక్క దాని గురించే. నా ఉద్దేశం ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందండి ఎవరికైనా కూడా. సినిమా ఇండస్ట్రీలో అది దాన్ని ఏమంటారు, వాడు పెద్ద చిన్న ముసలు అయినా చిన్న అయినా అని కాదు, అన్యాయం జరిగిందా స్పందిస్తారు. కానీ ఈ అమ్మాయి పోరాడిన తర్వాత వెళ్ళింది, పోరాడక ముందే వెళ్ళుండాల్సిందని నా పాయింట్ అంతే. రైట్, మనతో పాటు సురేష్ గారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. హలో అండి సార్, ఎలా చూస్తారు ఇప్పుడు మాధవి లత జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చేసిన కామెంట్స్ గురించి మా అసోసియేషన్లో అయితే ఇప్పుడు కంప్లైంట్ చేసింది, ఎలా చూస్తారు? అంటే మా అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తే మా అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర, అదే ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వెళ్తారా? ప్లస్ ఇది ముందు ఆమె ఏమని జేసీ ప్రభాకర్ రెడ్డిని కామెంట్ చేసింది, ఎందుకు ఆయన రెస్పాండ్ అయ్యారనేది కూడా చూడాలి. నేను కొంతమందితో మాట్లాడా, ఇప్పుడు వచ్చే ముందే ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడా ఎందుకు రెస్పాండ్ కాలేదని. ఈమె మరి జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అంతే, అంటే నేను ఇప్పుడు చెప్పలేని విధంగానే దూషించిందిగా. ఈమె ముందు మాట్లాడింది, అది రాలేదు ఆ వీడియో బయటికి. మరి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈమె బీజేపీలో ఉన్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. మరి ఈమె కూడా ఆయన్ని అలాగే దూషించింది, ఆయన దానికి రెస్పాండ్ అయ్యి అన్నాడు. అయితే ఆయన అలా అనడం తప్పే, దాన్ని సమర్థించట్లేదు. కానీ ఈమె అంతే విధంగా ఆయన కూడా అనింది. అంటే ఆమె ఏమని కామెంట్ చేసిందో అంటే, నేను మీడియాలో చూసిన దాని ప్రకారం పెన్నా నది దగ్గర జేసీ పార్క్ దగ్గర మహిళలందరికీ ఒక పార్టీ ఇస్తున్నారు 31st సందర్భంగా, తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు కొంత ఇబ్బందులు వస్తాయి మహిళలకి అన్నది మాత్రమే చూశాను నేను. లేదు, చాలా ఉంది వీడియో చూడండి మీరు. ఇంకా ఈమె కూడా వ్యక్తిగతంగా ఆయన ఏదో చాలా మాట్లాడితే ఆయన దానికి రెస్పాండ్గా ఆయన అలా అన్నాడు. దానికి ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నేను కూడా అడిగాను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని. ఏం రెస్పాండ్ అవుతాం, ఎందుకు రెస్పాండ్ అవుతాం, ఆమె అనింది ఆయన అన్నాడు. అది పూర్తిగా పొలిటికల్ దీంట్లో ఉంది అది. మేమేమని రెస్పాండ్ అవుతాము. ప్లస్ ఆమె ఇండస్ట్రీని వదిలేసి ఎక్కడో ఉంది. ఆమెమి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చేయట్లేదు, చాలా కాలమైంది ఆమె ఇండస్ట్రీని వదిలేసి దూరంగా. అది వాళ్ళు అన్నమాట, ఇండస్ట్రీ వాళ్ళు అన్నమాట. ఈమె ముందు అనకుండా ఉండాల్సింది కదా ఆయన కూడా. లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి పని కట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఎలాగే ఉంటుంది అనే విధంగా మాట్లాడాడు. లేదా ఆయన ఈమెను అన్నాడు, ఈమెను అన్నాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంతా అలా ఉంటుందని ఆయన అనలేదు. ఈమె ఆయన్ని క్రిటిసైజ్ చేసింది కాబట్టి ఆయన ఈమెను క్రిటిసైజ్ చేశాడు. సారీ ఎందుకు చెప్పారు ప్రభాకర్ రెడ్డి గారు? నువ్వు పూర్తిగా చూసావో లేదో నాకు తెలియదు, నువ్వు దారి తప్పు పడుతుంది అది. ఆవిడ ఈమె ఒక్కని పర్సనల్ ఇండస్ట్రీనే అన్నాడు, రేపు వేరే ప్రైవేట్ ఆర్టిస్ట్ వచ్చినా అన్నాడు. ఆమె ఒక్కదాని మాట్లాడింది ఏంటంటే మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదండి? అదే ఎందుకు అందరు కావాలని రూల్ లేదు పోయి, అది ఆమె వచ్చి చెప్పుకోవాలి. అందరు రెస్పాండ్ అయ్యారు అట్లా కాదు కదా, ఎవరికి కావాలో అది ఎవరు కావాలో ఏదో అవుతారు అన్నిటికీ తోటి నటినట్లుగా. నేను అడుగుతుంది ఒకటి, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని? ఏం చేస్తారు అన్న విషయం అంటే ఎంతో చేయగలుగుతాం, దానికి సంబంధించి మాట్లాడతాం. సురేష్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఏదో చేస్తారు ప్రభాకర్ ఇది ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళ వ్యక్తిగతం అండి. మీరు ఇండస్ట్రీ అందరికీ కూడా అది
నేను మాట్లాడింది మీకు చెప్తున్నాను. నేను ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అన్నది నేను నలుగురితో మాట్లాడా, ఎందుకు రెస్పాండ్ కాలేదు అని అన్నారు. నేను అడిగాను, ఆమె మరి యాక్ట్రెస్ కదా, మీకు అన్నట్టే కదా ఆమెకు కూడా అంటాను, మరి ఇంతకు ముందు రెస్పాండ్ అయ్యారు కదా అంటే అది ఆమె వ్యక్తిగతం అయిపోయింది. అది వాళ్ళిద్దరిది. ఆమె ఏదో అక్యూజ్ చేసింది ఆయన్ని, ఆయన తిరిగి ఆమెను అక్యూజ్ చేశాడు. ఆయన అనడం తప్పే. అది అట్లా అంత మరీ ఘోరంగా అనడం కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మాత్రమే మ్యూ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వచ్చి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్లస్ ఆమె ఏం చేయాలి? మద్దతు కూడగట్టుకుంటుంది, 10 మంది ఆర్టిస్టులని తన వైపు తిప్పుకుంటుంది, రేపొద్దున ఆమెకు అండగా ఉండడానికి ఉపయోగపడుతుంది కదా. అండ అనేది ఉద్దేశం కూడా ఫ్యూచర్ లో ఇలాంటి వేరే వాళ్ళు కూడా అనకుండా ఉండడానికి ఆమె ఈ రోజు వెంటనే మరి చేసి ఉండాల్సింది. ఆమె ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఆమె బీజేపీలో ఉంది, బీజేపీ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ దాని గురించి కూడా మాట్లాడతాను. దాని గురించి సురేష్ గారు చెప్పిన పాయింట్ లో నేను ఒకటి చెప్తాను. కరెక్టే, ఆమె నేను ఫస్ట్ లో కూడా చెప్పానండి ఇదే విషయం, ఆమె వ్యక్తిగత విషయంగానే మాట్లాడింది అని. కానీ అవతల పక్కన పర్సన్ మాట్లాడింది ఇండస్ట్రీ మొత్తానికి కలిసి, ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులు అందరూ ప్రాస్టిట్యూట్సే ఇది మాట్లాడింది. దాని కారణం గురించే ఈ రోజు మా అసోసియేషన్కి వచ్చి ఇండస్ట్రీలో అందరి గురించి అన్నారు. కాబట్టి మీరు కొంచెం ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూడండి. నేను మహిళా కమిషన్కి, మానవ హక్కుల కమిషన్కి మాట్లాడాను. ఆమె రైట్ టు స్పీచ్ ప్రకారం ఆమె వ్యక్తిగతంగా మాట్లాడింది. ఇది నేను స్టార్టింగ్ కూడా చెప్పాను. కానీ ఆయన మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఇండస్ట్రీకి ఒక్కరు కూడా తీసుకొని వెళ్ళి ఇంకొకసారి ఇంకెవరు మాట్లాడకూడదు, అది ఇండస్ట్రీలో వాళ్ళైనా పొలిటికల్ పరంగా అయినా. అది ఆమె ఉద్దేశం. నన్ను కరెక్ట్ చేయండి మాణిక్ గారు ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏమండి ఇప్పుడు నిన్ను డైరెక్టర్ ఏదో మాట అన్నాడు మొన్న, నిన్ను ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఏమైనా రెస్పాండ్ అయ్యారు? అట్లా మాట్లాడారు. లక్కిన్ త్రినాథరావు ఏమన్నాడు? ఆయన డైరెక్టర్ ఆడవాళ్ళని ఉద్దేశించి అనలేదు, అది ఆమెను ఉద్దేశించే కదా అనింది. వెంటనే సారీ చెప్పేసాడు, అయిపోయింది అక్కడ. అది ఇండస్ట్రీ అండి. మాలో మేము రెస్పాండ్ అవ్వలేదు. నీకు వేషాలు కావాలంటే మంచిగా తిని మంచిగా నక్కిన త్రినాథరావు అన్నది కరెక్ట్ అండి. అంతేగాని ఆమెను వర్ణించలేదు. ఆయన వర్ణించకపోవడం ఏంటి? ఆయన ఎంత ఘోరంగా మహిళా ఫోటోగా తీసుకుని ఆమెకు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయింది. చెప్పు ఆయన దాని సమాధానం. మరి ఇక్కడ కూడా అంతే కదా, అదే మరి చేస్తున్నారు. మరి మా ఏం ఒకటి రూల్ కదండి. ఆయన ఎంత ఘోరంగా మాట్లాడి ఇంకా నన్ను అడిగితే ఈయన ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ వాళ్ళ గురించి అంత ఘోరంగా మాట్లాడడం చాలా తప్పు. మరి దాన్ని ఇప్పుడు ఆయన తప్పు ఒప్పుకున్నాడు కదా ప్రభాకర్ రెడ్డి. ఆమె దాన్ని తప్పుగా తీసుకోలే కదా, ఆమె తీసుకొని చెప్పాలి కదా. ఆమె కూడా కాదు మా వాళ్లే అన్నట్టుగా. నేను ఎవరిని సమర్థించట్లేదండి. ఆయన అన్నది కూడా తప్పు, ఈమె తప్పు. వ్యక్తిగతంగా ఆయన అన్నది తప్పు, ఈమె కూడా వ్యక్తిగతంగా ఆయన అన్నది తప్పు. నేను కనుక్కున్నాను, నేను ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఈమె ఆయనను కూడా అదేదో ముండల మీరు చెప్పినట్టు నిజంగానే ఆమె ఏదైనా అంటే అది మీడియాలో మేమైతే ఎక్కడ చూడాలి ఒకటైతే. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమె అన్నందుకు సారీ చెప్పారు. అంటే ఆయన చేసిన తప్పనే కదా సారీ చెప్పారు. ఒకవేళ నిజంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే, ఆయన ఏమైనా మాట్లాడతారు, ఎవరినైనా ఎంతకైనా ఎంత మాటైనా అంటాడు. అలాంటి మనసుతో ఉన్న వ్యక్తి వెంటనే మీకు మాధవీలతకి సారీ చెప్పాడు. ఒకవేళ ఆమెదే తప్పై ఉంటే ఆయన సారీ చెప్పేవాడా? ఏది ఆమెదే తప్పు ఉంటే ఆమె కూడా అలాంటి వ్యాఖ్యలు చేసుంటే ఇంకోలాగా అలా ఆ మాట అనకూడదు. ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ మాట అనకూడదు. పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇంకో మాట ఏదైనా అనాలి, రాజకీయంగా మాట్లాడాలి తప్పితే అట్లా మాట్లాడకూడదు. ఆయన మేము అదే చెప్తున్నాం కదా. అక్కడ ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు నేను నలుగురితో మాట్లాడింది నేను మీకు షేర్ చేస్తున్నా అంతే. ఎందుకంటే ఎందుకు రియాక్ట్ కాలేదు మీరంతాను, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు అడిగాను. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, గతంలో ఇదే ఇండస్ట్రీ గురించి చాలా దారుణంగా మాధవీలత మాట్లాడిన సందర్భం ఉంది. హీరోల మీద మాట్లాడింది, డైరెక్టర్ల మీద మాట్లాడింది, తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడింది. అదే కోపం ఏమన్నా ఉందని కూడా అడిగాను నేను. మీరు చెప్పండి, ఫిల్మ్ జర్నలిస్ట్ చెప్పండి. ఇంతకు ముందు అలా మాట్లాడినప్పుడు ఎట్లా తీసుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళు? రకానికి ఒక ఆవిడ మాట్లాడిన దానికి ఫిలిం ఛాంబర్ పిలిపించి మాట్లాడారు పెద్దలందరూ. మాట్లాడితే నాకు తొందరలో పొరపాట్లు అట్లా అయ్యింది, నాదే తప్పు అని చెప్పింది. అవన్నీ టీవీలో చూపించాలని లేదు కదా ఆవిడ సారీ చెప్పిందని. ఏదైనా మనం కొట్టాడుకున్నట్టుగా ఉంటుంది. సారీ చెప్పిన లెటర్ రాపించుకుని సారీ చెప్పించుకుని అది పొరపాటు. పెద్ద పెద్ద హీరోని పెద్ద పెద్ద డైరెక్టర్ని అంత మాట్లాడినప్పుడు బయటి వాళ్ళు అనడం వేరే. ఇప్పుడు
కౌరవులు అన్నదమ్ములు ఉంటారండి, పాండవులు కౌరవులు ఎన్నైనా కొట్టుకుంటారు, ఎంత చేస్తారు. యుద్ధం వచ్చినప్పుడు మేము ఇద్దరం ఒకటే 105 అని చెప్తారు. ఈ ఇండస్ట్రీలో మేము కూడా అంతే. కానీ పైన ఉన్నంత పెద్ద మనిషి అలా అనడం వల్ల రేపు పొద్దున ఇంకొకటి లేస్తాడు. లేవకుండా ఉండడానికి ఇది ఆయన తప్పన్న విషయం అని కాదు. మిగతా వాళ్ళు ఈ పూట మాధవిని అన్నారు, రేపు ఇంకొని అంటారు, ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకిపారేస్తారు. అప్పుడు కూడా ఊరుకోవాలన్నా చెప్పండి. మేము ఉన్నాము, మా యూనిట్ ఒకటి, మీరందరూ అలా మాట్లాడకూడదు అని చెప్పడానికే మేము మాధవి లత వెనకాల ఉన్నాము. మా కళాకారిని మేము కాపాడుకోవడానికి ఉన్నాము. అంతేగాని ఇంకొకటి నేను యాడ్ ఆయన మీద చేస్తానండి. బాగా కోపం ద్వేషము ఏమీ కాదు. ఆయనకు ఒక చెప్పాలి, ఆయన కూడా తెలుసుకొని ముందుకొచ్చి నేను అనుకోకుండా మాట్లాడాను, నేను చేసిన తప్పే, సారీ 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 అని చెప్తే అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు చెప్పాడు కదా ఆయన, సారీ చెప్పినట్టు. సారీ చెప్పిన తర్వాత ఏమన్నా బ్రదర్ చెప్పిన తర్వాత నన్నదంటే ఏం రివర్స్ కాదు, నేను మాది చెప్పాలి అందరికీ చెప్తున్నాను అన్నట్టు, కానీ నేను చేసి తప్పు అనే విధంగా కడాఖండిగా చెప్పలేదు. అది నేను చెప్పేది. కానీ అదే నిజంగా అలా నీకు ప్రేమ ఉండొచ్చు, నాకు ఎవరి మీద ప్రేమ లేదు. నేను పొలిటికల్ లీడర్ కాదండి. మన ఎవరు చేసినా తప్పు తప్పని సురేష్ గారు ఒకటి పొలిటికల్ లీడర్ సురేష్ నేను అడిగి నేను మాట్లాడిన విషయాలు అంటుంటే మీరు పూర్తిగా తెలుసుకోకుండానే మాధవిలత కూడా అన్నది అన్నారు. మాధవిలత ఏం మాట్లాడలేదు, ఆయన అన్నదాన్ని కాదు. ఇలా పోతుండే పోలేనందుకు వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారేమన్నట్టుగా ఆయన మాట్లాడు. ఆయన ఏదో మామూలుగా అనేసిండు, కానీ ఆ అన్నదాంట్లో పెద్ద అర్థాలు ఉన్నవి. ఇండస్ట్రీని మొత్తం ఏకీపరిచినట్టుగా ఉన్నది అది. ఆయన ఇంకో హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నాడు మాజీని, కానీ అది ఇక్కడ కేజీల లెక్కన ఆయన మీద కోపం పడుతుంది. అంటే పొలిటీషియన్ ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని ఎవరినో ఏదో అన్నట్టుగా ఆమె మీద కోపం అన్నాడు. అది ఇక్కడికి మొత్తం వచ్చింది. అలా అనకూడదు, దీన్ని మేము ఖండిస్తున్నామని మేమందరం వచ్చాము. మాధవిలత కూడా అదే మాట చెప్తుంది. ఇంకొకరు నన్ను అంటే అన్నాడు, ఇంకోసారి ఇంకా ఎవరిని అనకుండా ఇచ్చేది. ఇలా ఊకుంటే రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఇంకో 100 మంది పుట్టి మన ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక సురేష్ గారు కూడా ఒకటి అడిగారు, ఇప్పుడు కంప్లైంట్ చేయడం వల్ల ఏం చేస్తారు మీరు? ఒక మాట చెప్తున్నాండి, ఇదే మాధవిలత సినిమా ఇండస్ట్రీని అంతా తిట్టిందని చెప్తున్నారు కదా బ్రదరు. మరి అదే మాధవిలత రేపు ఎవడు ఇండస్ట్రీని తిట్టకుండా ఉండాలని చెప్పి ఈరోజు కొట్టాడుతుంది కదా. ఇది అమాయకత్వం అంటారా, కోపం అంటారా, ఏమంటారు? సరే, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మీరేం, ఇప్పుడు ఆయన అన్న మాటలో ఒకటైతే ఉంది, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇండస్ట్రీ తరపు నుంచి మీరు కలిసికట్టుగా పోరాడతారా, లేకపోతే ఏం చేయబోతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డిని? రేపొద్దున ప్రభాకర్ రెడ్డి అదే రేపొద్దున లండన్లో ఉన్నారు. మన కన్నప్ప సినిమా మిక్సింగ్ దాంట్లో, డబ్బింగ్ దాంట్లో, రికార్డ్ దాంట్లో ఉన్నారు. బెంగళూరులో ఉన్నారండి. అది బెంగళూరుకి వచ్చిందా? సరే, అయితే ఆయన అవి చూసుకొని అదంతా చేసుకొని 2 రోజులైనా వస్తారు. వచ్చిన తర్వాత ఈసీ మీటింగ్ పెట్టి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల్ని కలిసి ఈ విషయం మీద ఏం చర్చిద్దాం, ఏం చేద్దాం అన్నది డిసిషన్ తీసుకుంటాం. అంతేగాని వాళ్ళతో కొట్టాడాలి, వీళ్ళతో కొట్టాడాలి, ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం ఏం మాట్లాడాలి, ఏమి చేయాలి, ఏమి నోటీసులు ఇవ్వాలి అన్న దాని మీదే ముందుకు పోతాము. ఒక మా అసోసియేషనే కాకుండా ఫిలిం ఛాంబరు అందరం 24 క్రాఫ్ట్స్ అందరం కలిసి, పెద్దవాళ్ళందరం కలిసి దీని మీద ఆలోచించి ముందుకు పోతాం. ఇందులో మాత్రం సురేష్ గారు ముఖ్యంగా మాధవిలత విషయంలో సినిమా ఫీల్డ్ అయితే కొంచెం లేట్గా స్పందించినా మొత్తానికి స్పందించింది, మేము అండగా ఉంటామని ముందుకు వచ్చారు. కానీ ఆమె బీజేపీ నాయకురాలుగా ఆమె ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటుంది, బీజేపీని చిన్న మాట అయినా సరే ఆమె వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ నిజంగా మీరు చెప్పినట్టు ఎందుకు బీజేపీ ఇంత పెద్ద మాట అన్నా సరే ఎందుకు రియాక్ట్ కాలేదు? అదే నేను వీళ్ళని మీరేమనుకుంటున్నారు అసలు? ఆమె అదే అంటున్నానండి, ఒక్క దాంట్లో ఏది దాన్ని ఏమంటారు, నిశ్చలంగా ఉండదు ఒక దగ్గర. ఇప్పుడు బీజేపీ పనిచేస్తుందా? ఆమె పనిచేస్తుంది, ఉంది లేదనుకుంటా. బీజేపీ పనిచేస్తుంది, ఉంది. మీరు సోషల్ మీడియా చూడండి, బీజేపీ ఒక మాట అంటే ఆమె ఫైర్ అవుతుంది. అవునా? హలో, మరి బీజేపీ పెద్ద నాయకులతో, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల నాయకులతోటి ఆవిడ ఫోన్, మరి పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఆడపిల్లని వాళ్ళ పార్టీ కూటమి అభ్యర్థి అట్లా అంటే ఇప్పుడు కూటమి అభ్యర్థి అంటే ఒకటే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, బీజేపీ కుటుంబంలో కలిసే ఉంది, పవన్ కళ్యాణ్ కుటుంబంలోనే ఉన్నాడు. మరి ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నా భయపడుతున్నారంటారా? అలా ఏం ఉండదండి. జేసీది ఇప్పుడు భయపడ్డం ఏముంది, ఒక పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు చెప్పాలి కదా, నువ్వు ఆడపిల్లల్ని అట్లా ఎట్లా అంటావురా అని. అందుకే సారీ చెప్పుండొచ్చాము. మరి ఏమో అది తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి రెస్పాండ్ అవ్వాలి కదండి. ఆయన మరి ఇలాంటివి అన్నీ కూడా జనరల్గా సీరియస్గా తీసుకుంటారు కదా. ఆడపిల్లల్ని ఇలా అంటే
ఎలా ఊరుకుంటారు? మరి పవన్ కళ్యాణ్ గారు దాని మీద రెస్పాండ్ అవ్వాలి ముందు, ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ తరపున అటు పొలిటికల్ తరపున ఉన్నాడు కదా ఆయన. రేపు మ్యాటర్ తెగక పెద్దగా అయినా గారు ముఖ్యంగా ఈ మాధవీలత బీజేపీలో ఉంది, అలాగే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కూటమిలోనే ఉన్నారు. అంటే 3 పార్టీలు కలిసే ఉన్నాయి, పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ బీజేపీ ఈ 3 పార్టీలు కలిసే ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక కామెంట్ జరిగినప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉంటారు, రాజకీయ నాయకుడు కూడా అవడం వల్ల. అలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత పెద్ద వ్యాఖ్యలు స్పందించలేదని అడుగుతున్నారు, ఎలా చూడాలి దాన్ని? ఇక్కడ ఇప్పుడు ఇందాక సురేష్ గారు మాట్లాడినట్టే ఇండస్ట్రీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అంటే, ఇందులో లోతుగా చూసి ఒక డిప్యూటీ సీఎంగా అయ్యుండి మాట్లాడాలి. ఎందుకంటే సేమ్ పార్టీ అతను మాట్లాడాడు, కానీ ఆయన ఖండించలేదు కదా, ఆయన సపోర్ట్ చేయలేదు కదా, అటు సపోర్ట్ చేయలేదు, ఇటు మాట్లాడలేదు. మాట్లాడే టైం వస్తుంది. ఇప్పుడు ఆయననే అన్నారు కదా, వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక స్పందించాలి అని, అట్లాగే స్పందిస్తారు. సో ఆ స్పందించే టైం మనం వాళ్ళకి ఇవ్వాలి. మీరే అన్నారు ఇంతకు ముందు ఏదో ఒక మాట, ఫస్ట్ స్టార్టింగే దొంగల పడ్డ 6 నెలలకు మురిగినట్టని మీరే అన్నారు. చెప్తున్నానండి, పార్టీ లోపల జరిగేవన్నీ కూడా బయటకు వచ్చి ఎందుకు ఏదైనా న్యాయం అనేది ఇమీడియట్ గా జరగాలి, కానీ ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చూద్దాం, చేద్దాం, కంప్లైంట్ వచ్చినప్పుడు చూద్దామంటే ఒక రాజకీయ నాయకుడిగా అది కరెక్ట్ కాదు కదా. నో సార్, నా దానికి నేను కాంట్రడిక్షన్ చేయట్లేదు. వాళ్ళు పార్టీలో ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఆల్రెడీ స్పందించుంటారు కదా, అందుకే ఆయన వచ్చి క్షమాపణలు కూడా చెప్పుండొచ్చు కదా. కానీ ఏదైనా ఒక అమ్మాయిని అంత పెద్ద మాట అన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆయన గట్టిగా రియాక్ట్ అవుతారు. ఒకనొక టైంలో నేనే హోంమంత్రిని అయితే అన్న మాట కూడా అన్నాడు. అంటే అక్కడ శాంతి భద్రతల విషయంలో కొంత ఫెయిల్యూర్ అయిందన్నట్టుగానే ఆయన మాట్లాడాడు. అంత పెద్దగా మాట్లాడిన వ్యక్తి ఒక మహిళను, అది కూడా బీజేపీ నాయకురాలని ఒక మాట అంటే ఆయన ఎందుకు అంత స్పీడ్గా స్పందించలేకపోయారనేది మనకి అర్థం కావడం. స్పీడ్గా మీడియాకు వచ్చి స్పందించలేదు, ఇంటర్నల్ గా స్పందించారు అనేది నా పాయింట్. ఇంటర్నల్ గా స్పందించారు కాబట్టి వెంటనే ఆయన వచ్చి సారీ చెప్పాడు కదా, ఇది పెద్దది చేసుకోవద్దు, మనకు చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ ఆపేయండి అని. ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చిన మా అసోసియేషన్ కి ఇంకొక వ్యక్తి మాట్లాడకుండా మీరు ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పింది, అంతే. దీన్ని మనం లాగి తెగేదాకా లాగాల్సిన పని లేదండి. అమ్మాయి వచ్చి ఇండస్ట్రీ పరంగా నన్ను ఇట్లా అన్నారండి పలానా వాళ్ళు, ఇంకొక వ్యక్తి ఇంట్లో అనకుండా ఆడవాళ్ళని అంత చులకనగా చూడకుండా మీరు ఏదైనా రూల్స్ పెట్టండి, ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వండి అని చెప్పింది. మనం దీన్ని తెగేదాకా లాగుతున్నాము. ఇప్పుడు ఏమనకుండా పోతే ఫ్యూచర్లో ఇంకా చాలా మంది ఇలాగే మాట్లాడుతుంటారు, మనకు బాగుండదు అన్న ఉద్దేశంతో ఆమె ఉద్దేశం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ తరఫున మాట్లాడే టైం వచ్చినప్పుడు ఈ ఇష్యూని ఖచ్చితంగా మాట్లాడతారండి. అది ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ కూటమి ఉన్నప్పుడు ఆయనకి చెప్పుంటారు, అయ్యా నువ్వు పెద్ద మనిషి ఇలా మాట్లాడావు, వెళ్ళి ముందు క్షమాపణ చెప్పు, వాళ్ళు కానీ పెద్ద ఎత్తున వచ్చారంటే మన మీద మళ్ళీ టైం పడుతుందని చెప్పుండొచ్చు కదా. అది మీడియా ముందు చెప్పాలని అదైతే అర్థం అవుతుంది. నిజంగానే ఇంటర్నల్ గా ఇష్యూ జరగబట్టే ఆయన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పాడు. లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఆయన సంగతి తెలుసు కదా, ఆయన ఓ పట్టణం బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అదే అర్థమవుతుంది. కానీ ప్రజలకి ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది కదా, ఒక టీడీపీ నేత అవడం వల్ల ఏమి చేయలేకపోయారు, అధికారంలో ఉండబట్టి ఏం అనలేకపోయారన్న మాట వెళ్తుంది కదా, ఆటోమేటిక్గా ప్రజల్లోకి రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది కదా. నో రాజకీయ పరంగా ఎవరు ఈ విషయాన్ని లేవనెత్తట్లేదు, ఎందుకంటే ఆయన సారీ చెప్పడంతో అక్కడ ఎండ్ అయిపోయింది. అది ఆల్రెడీ ఇంటర్నల్ గా వాళ్ళు సాల్వ్ చేసేసారు. మాధవీలత గారు ఇప్పుడు వచ్చి చెప్పింది ఏంటంటే, నాలాగా ఇంకే ఆర్టిస్టు ఫీమేల్ ఆర్టిస్టు ఇలా అనకూడదంటే నేను కూడా ఇట్లా అనుభవించాను, మీ దృష్టికి తీసుకొస్తున్నాను, నా వ్యక్తిగతంగా నేను సాల్వ్ చేసుకున్నాను, కానీ మీరు దీని గురించి పోరాడి ఒక రూల్ పెట్టండి, ఒక స్టేట్మెంట్లు ఇవ్వండి ఎలా అనేది సార్ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. తెగేదాకా ఎవరు లాగాల్సిన పని లేదండి దీని గురించి. రైట్. నిజంగా చెప్పాలంటే కనుక ఏదన్నా పెద్ద ఆర్టిస్ట్ మీద ఏదన్నా ఒక చిన్న మాట అన్నా టక్మని వాలిపోతారు, రకరకాల వ్యక్తులు స్పందిస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే మాధవీలతకి కొంత సపోర్ట్ తక్కువ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అటు పార్టీ పరంగా అవనేయండి, లేకపోతే ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, కొంత లేట్గానే స్పందించాయన్న మాటలో వాస్తవం లేదంటారా? మనకి ఎక్కడ స్పందించారండి? స్పందించలేదుగా. మాధవీలతకి ఇండస్ట్రీ వాళ్ళు స్పందించాలి కదా, పొలిటికల్ అని కాకుండా. అదే అంటున్నాను. కనీసం అందరూ ఫటాఫటామని ఇప్పుడు 5 రోజులు ఎంత అయింది,
4 రోజులు రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు ఆమె వచ్చి కంప్లైంట్ చేసే వరకు మీరు ఆగారు వచ్చి అడిగిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా లైట్ గా తీసుకున్నారేమో అని ఒక అంటే కేవలం మీరు మాత్రమే కాదు ఇండస్ట్రీని మాత్రమే అనట్లేదు. ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు హిందూ సంఘాలు ఏమీ మాట్లాడట్లేదు అలాంటి మహిళను అన్నప్పుడు, లేకపోతే బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించట్లేదు. ఎక్కడో మాధవీలత మీద ఏదో నెగిటివ్ ఇది ఉంది అందరికీ, అందుకే పెద్దగా స్పందించట్లేదని అనిపిస్తుంది. ఇది ఏమి ఉండదండి. ఇండస్ట్రీ ఒక్కటి చెప్తున్నది కన్ఫర్మ్డ్. ఏదైనా గొడవ జరిగితే ఇవాళ మాట్లాడుకొని అనుకుంటాం, రేపు ఏదైనా పార్టీ అయితే అందులో పోయి కలిసి మాట్లాడి అందరం నిన్నటి జరిగిన విషయాలు మర్చిపోయి ప్రేమ ఆప్యాయతోనే అందరం ఉంటాం. మాధవీలత మీద కాదు, ఒక పిలిచి ఆ రోజు ఆమె జరిగినవి ఉంటే పిలిచి అందరు అడిగారు చంబర్లు, ఏందమ్మా ఇట్లా మాట్లాడ తప్ప అంటే నేను పొరపాటున అది జరిగిపోయింది, అది ఏదో నేను ప్రెస్ స్టేషన్లో మాట్లాడాలి. మాకు క్షమించే గుణం ఉందండి ఇండస్ట్రీ వాళ్ళకు, సినిమా వాళ్ళకు. మరి సారీ చెప్పినట్టు క్షమించేది కదా, మళ్ళీ పోలీసు దగ్గరికి వెళ్ళేందుకు, మళ్ళీ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళేందుకు, అసోసియేషన్లో కంప్లైంట్ చేయడం ఎందుకు, ఇన్ని కంప్లైంట్లు ఎందుకు? అదే వాళ్ళ కదా. ఇప్పుడు వేరే బయట వాడు మమ్మల్ని అన్నాడని చెప్తున్నాం కదా. ఇది ఇండస్ట్రీది 24 క్రాఫ్ట్లో ఎన్నో జరుగుతాయి. షూటింగ్లో తిట్టుకోవడాలు అదైతే తర్వాత తెల్లారి సారీ నేను అనుకోకుండా ఎమోషన్లో నేను విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను కాబట్టి ఆ ఎమోషన్ అదే కంటిన్యూ అయ్యింది, ఏమనుకోవద్దు అని వాళ్ళ కాదు. అది సినిమా అండి, మా కష్టాలు మాకుంటాయి. కానీ బయటి వ్యక్తి కావాలని సినిమా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే ఒక మాధవీలతనే కాదు మిగతా ఆడవాళ్ళను హీరోయిన్లను ఎవరినో ఏదేదో మాట్లాడేసేసరికి అది ఇవాళ ఈయన కోసం మూకుంటే రేపు పొద్దున ఇంకా 10 మంది తయారవుతారు, మన సినిమా పల్చబడిపోతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడైనా సరే దేశంలో సినిమా ఒక మాట చెప్పండి, ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద ఇంకా కొంత వివక్ష ఉంది, కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నారు అని అనుకోవచ్చా? కొన్ని మాటలు వస్తున్న సందర్భాల్లో ఇలా పెద్దలు చేసే అలాంటి వాళ్ళే చేయడం వల్ల అవుతున్నది. కానీ ఎక్కడేం లేదు. అలా వివక్ష చెడు చూపిస్తే 2,000 కోట్లు లేకపోతే 22,000 కోట్లు కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? వస్తాయి, కరెక్ట్. మీరు రికార్డుల పరంగా రికార్డులు సృష్టిస్తున్నారు, తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి ఎదిగింది. కానీ ఆర్టిస్టుల విషయంలో, ముఖ్యంగా మహిళల విషయంలో ఇంకా చిన్న చూపున్న మాట వాస్తవం కాదా? అది ఎప్పటి నుంచో అది వస్తూ 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 అది మెల్లగా ఇప్పుడు తగ్గిపోయింది. ఆ తగ్గిపోయేలో గుడ్డిలో మేలనయం అన్నట్టుగా కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశమే మా ఉద్దేశము. అది కూడా బంద్ అయిపోయేసేయాలి. ఈ అనేవాళ్ళు చేసి ఈ ప్రభాకర్ గారు అన్నది ఈ ఇండస్ట్రీలో ఇది చివరి మాట అయిపోవాలి. ఇప్పుడు మీరే చెప్పారు, జమున గారు ఎంపీ అయ్యారు, నందమూరి తారక రామారావు గారు సీఎం అయ్యారు. ఇలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా సినిమా వాళ్ళ మీద ఇంకా ఇంత చిన్న చూపు ఎందుకంటారు? అది మనిషి మనస్తత్వం బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒకటి నా లెక్కనే భయ్యని మాట్లాడతాడా, ఏదో ఒకటి మాట్లాడతాడా, వీళ్ళిద్దరు కాబట్టి వాళ్ళిద్దరు వేరే మాట్లాడతాడా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో వస్తుంది. ఇవన్నీ కలిసేసరికి అది మంచిగా చెడు అన్నది తేలుతుంది, దానికి టైం పడుతుంది. ఇది కూడా టైం పడుతుంది, దేనికైనా టైమే, కాలమే సమాధానం చెప్తుందండి, మేము సమాధానం కాదు. రేపు పొద్దున కాలమే సమాధానం. సురేష్ గారు మీరేమంటారు మరి దీని మీద? నిజంగా చిన్న చూపు ఉందంటారా? ఎందుకంటే ఈ మాధవీలత ఎవరైనా సరే చిన్న ఆర్టిస్ట్, కానీ సమంత లాంటి వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అంటే ఒక రకంగా సినిమా మీద చిన్న చూపు కాదండి. అప్పుడు ఆ మాట్లాడినప్పుడు బయట వ్యక్తే కదా మాట్లాడింది, మరి అందరు రెస్పాండ్ అయ్యారుగా. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఒక్కరు కూడా? ఆమె వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేంత వరకు మేము మూవీ అసోసియేషన్ మేము సపోర్ట్ చేస్తామని, మరి ఒకేలా ఇదే అనుకున్నారు. పోనీ ఇండస్ట్రీ వ్యక్తే అనుకుందాం ఈయన చెప్పినట్టే. మరి పూనం కౌర్ ట్వీట్ చేస్తోందిగా, ఆమె మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అందుకని మేము చేయలేదు అని అంటారు. మరి ఆమె ట్వీట్ ఈ రోజు కూడా పూనం కౌర్ చెప్పిన మాటలన్నీ అది నిజం అంటే ఆమె పేపర్లో అవన్నీ చూపించాలి, ఏమేమైందో నిరూపించాలి. ఇంటికాడ కూర్చొని మాట్లాడుతూ ఈ రోజు వరకు ఆమె మా అసోసియేషన్ ముఖం చూడలేదు. ఆవిడ రావాలి కదా, చెప్పాలి కదా. ఇన్నిసార్లు మేము ఈ రోజు నేను అడుగుతున్నా ఏమి తప్పులు రేపు అంటే ఈమె కూడా రాకపోతే వీళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడమంటే ఏదైనా చెప్తాం కదా. మీరు డాక్టర్ దగ్గరికి ఇప్పుడు ఈయన ప్రకారమే రావాలి. ఇప్పుడు మాధవీలత పిల్లగాడు స్కూల్లో ఇంతకుముందు చెప్పండి డాక్టర్ విషయం మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు పిల్లగాని కూడా చెప్తున్నాను, వాడు తప్పులు చేస్తేనే మన తల్లిదండ్రులను పిలిపిస్తారు. ఇక్కడ ఏమన్నాడని పిలిపించే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కోసం బయటికి వెళ్ళి మాట్లాడు. ఒకటే రోజు ఒకటే వారంలో అన్నీ అయిపోయండి. కాలం 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 మెల్లగా చెప్తారు. ఈ రోజు ఇవన్నీ మాట్లాడు కాబట్టి మీరు పిలిపించి మాట్లాడు. మరి ఆ రోజు ఎందుకు పిలిపించలేదు మీరు? టైం చూద్దాం ఇంకేమవుతుందో, ఎట్లా మాట్లాడుతుందో, ఏమవుతుందో అని మీరు అది చేశారు.
కానీ సార్ ఎలా చూడాలి, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని ఎన్నికల ప్రచారాలకు యూజ్ చేసుకుంటారు, అన్నింటికి యూజ్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంతే చీప్గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎందుకు టచ్ చేస్తున్నారు అసలు? అదే అంటున్నానండి. వీళ్ళు రాజకీయాల్లో ఉండడం, మీకు ఇంత ముందు కూడా ఇలాగే మీకు ఆ రోజా గారు ఇంతకుముందు ఇలాగే మాట్లాడారు. అలాగే వేరే వాళ్ళు మళ్ళీ ఆమె మీద ఇలాగే మాట్లాడితే అప్పుడు మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్లీజ్ సినిమా వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటి దాన్ని ఏమంటారు, ఇలాంటి మాటలు మాట్లాడకండి, పొలిటికల్గా మాట్లాడండి, అంతేగాని ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే మరి రోజా గారు మరి పవన్ కళ్యాణ్ ఎంతలా మాట్లాడారండి. కాబట్టి ఇది మరి ఇద్దరు సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు కదా, మరి అలా మాట్లాడచ్చా? రోజా గారిని పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు, అనలేదు, ఎప్పుడు అనలేదే. రోజా గారు ఏం మాట్లాడలేదు పర్సనల్ గా అవి ఇవి అని అన్నారు. దానివల్ల వాళ్ళ కూడా అప్పుడు ఇండస్ట్రీ వచ్చి మీరు ఎందుకు అంటున్నావు, నువ్వు ఎందుకు అంటున్నావు, పవన్ కళ్యాణ్ అదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పట్లేదు, కానీ రోజా మాత్రం అందిగా చాలా మాటలు. అప్పుడు ఒక స్టేట్మెంట్ మూవీ ఆర్టిస్ట్ వ్యక్తిగత దోషం జయసూద్ గారు ఓపెన్ గా వచ్చి ప్లీజ్ ఇండస్ట్రీ మీద అట్లా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకండి, అంత దారుణంగా ఆ వర్డ్స్ యూజ్ చేసే వర్డ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, మీరు అట్లా మాట్లాడద్దు, ఇండస్ట్రీలో అందరూ ఒక్కటే అని అన్నారు. మరి బయట ఒక పొలిటికల్గా వెళ్ళంగానే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వ్యతిరేకం అయిపోతే ఎట్లా అండి, వాళ్ళు శత్రువులు. శివబాలాజీ కూడా ఓ మాట అన్నాడు, ముఖ్యంగా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు మీరు అనవసరంగాను, సినిమా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, సినిమాలో నటన అంటే చాలా ఈజీ కాదు, రాజకీయ నాయకులు ఎవరు కూడా వచ్చి సినిమాల్లో యాక్ట్ చేసే దాఖలాలు లేవు, కానీ సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు రాజకీయ నాయకులైన సందర్భాలు ఉన్నాయి, మమ్మల్ని తక్కువ చేసి చూడకండి అంటూ కూడా ఆయన ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. కరెక్టేనండి. ఇప్పుడు మేము కూడా అనేది ఏంటంటే విమర్శించండి కానీ సద్విమర్శ ఉండాలి. అది ఇట్లా వల్గర్గా మరీ దాన్ని ఏమంటారు చేసి అట్లా మాట్లాడకూడదు. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఈమె ఒక పొలిటికల్ పార్టీకి ప్రాబ్లం ఏమైందంటే ఈమె ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్, ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్. అది అక్కడ ప్రాబ్లం అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉంటే ఆయన మీద ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారా? చేయరుగా. ఆయన ఇండస్ట్రీలో ఉంటే ఆయన మీద ఎవరు చేయరు. పొలిటికల్ గా వెళ్ళాడు కాబట్టి ఆయన మీద అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. అయితే ఆ క్రిటిసైజేషన్ కూడా కొంతమంది ఏంటంటే వ్యక్తిగతంగా మరీ ఎక్కువ అయిపోయి అప్పుడు అది కూడా తగ్గించమని చెప్పారు. ఒకరి మీద ఒకరు అంత వ్యక్తిగత దూషణలు వద్దు, మీరు పొలిటికల్ గా కావాలంటే క్రిటిసైజ్ చేయండి. కానీ రాహుల్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా మాధవీలత విషయం చూసుకుంటే కనుక ఆమె కూడా చాలా మాట్లాడే విషయంలో చాలా హద్దులు దాటి మాట్లాడుతుంది చాలా విషయాల్లో అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక కారణం ఏంటొచ్చి ఎంత ఘాటుగా స్పందించడానికి. అంటే వ్యక్తిగతంగా మనం మాట్లాడే ప్రతి దానికి వాళ్ళే బాధ్యులండి, దానికి ఇండస్ట్రీకి కలపకండి. ఇండస్ట్రీ పరంగా ఆమె ఏదైనా మాట్లాడుంటే ఆఫీస్కి పిలిచి రిటర్న్ స్టేట్మెంట్లు తీసుకొని పంపించిన దాఖలాలు మా అసోసియేషన్ కానీ ఫిలిం ఛాంబర్లో కానీ ఉన్నాయి, ఖచ్చితం అది. కానీ ఇప్పుడు నేను ఈ ఇష్యూ గురించి మాట్లాడితే మాధవీలత ఎక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పేరు చెప్పలేదు స్టార్టింగ్ వీడియోలో. పలానా తాడిపత్రిలో జేసీ పార్కులో ఏదో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట, అక్కడికి మీరు వెళ్ళి ఇబ్బందులు పడద్దు, అక్కడ మాదక ద్రవ్యాలు ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చేమో అన్న తర్వాత వెంటనే పక్క రోజు 1వ తారీఖే ఈయన రెస్పాండ్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఒక ఆర్టిస్ట్వి, మీ ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులందరూ ప్రాస్టిట్యూట్స్ అనడము, 2వ తారీఖు ఉదయాన్నే లేచి తాడిపత్రిలో ఉండే సదరు ముసలి వాళ్ళ చేత ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టించి బండబూతులు తిట్టించడము ఆర్టిస్టులని. ఇది జరిగిన 3వ రోజు ఆయన సారీ చెప్పాడు. ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు స్పందించే టైంలోనే ఆయన సారీ చెప్పడం జరిగిపోయింది. ఇంటర్నల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ చేసుకున్నారు అనే దానికి నిదర్శనం ఇది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మా అసోసియేషన్కి వచ్చి చెప్పడం ఏంటంటే, సార్ నా మీద ఇన్ని జరిగాయి, నేను అన్ని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాను, కానీ నేను చెప్పేది ఏంటంటే అదే మాట ముందే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్వీట్ చేసేసి ఉంటే సార్ వాళ్ళు ఎప్పుడో రియాక్ట్ అయిపోయి అక్కడే కట్ అయిపోయిండేది అనేది నా బాధ, అంతే. రైట్, ఫైనల్గా చెప్పండి సార్, ఇంకొకసారి కనుక ఎలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీ వాళ్ళ మీద చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి చర్యలకు దిగుతుంది? తోటి ఆర్టిస్ట్గా కేవలం సపోర్ట్గా మాత్రమే నిలబడడానికి ఉపయోగపడుతుందా, 4 మాటలు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుందా, ఏదైనా దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా మీరైనా చేయబోతున్నారా? ఇలాంటివి ఇంకోసారి జరిగితే ఫిలిం ఛాంబర్ నుండి విత్ మా అసోసియేషన్ కలిసి పెద్ద ఎడ్యుకేషన్ ఉద్యమం తీసి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ముక్కు నేలకు రాసుకునే విధంగా మేము పోరాడతాము.
రెండోది అలా అన్నది ఇమీడియట్గా దానికి సారీ చెప్పాలి. నువ్వు పర్సనల్గా రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకో, సినిమా వాళ్ళను సినిమా ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడితే మేము సహించము, ఊరుకోము. మీకు కూడా పిల్లలు బిడ్డలు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ ఉన్నారు, మీకు ఒక కుటుంబం ఉంది, ఆ అమ్మాయికి కూడా కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లలు ఈమె ఈయన మాట్లాడకు వాళ్ళు తలెక్కడ పెట్టుకోవాలి. రేపు పొద్దున మీ అమ్మ ఇట్టనంట అని ఆ పిల్లలు కాలేజీ స్కూళ్ళ నుంచి వచ్చి మాట్లాడి మాధవిలదనే కాకుండా ఇంకా ఎవరినైనా ఆర్టిస్ట్ అయినా కానీ అంటే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. అవునా కదా? ముందు గుర్తుపెట్టుకోండి, మీరు మాధవిలతను ఇంకేదో సినిమా యాక్టర్ని అంటున్నాను కాదు, మీ ఇంట్లో మీ కూతుర్ని మీ చెల్లెల్ని మీ కోడల్ని మీరు కించపరుస్తున్నారని గుర్తించండి. వాళ్ళు కూడా వాళ్ళే సేమ్. ఇంకోసారి అలా అనకుండా మీరు అనండి. ఎలా అంటారు, ఇది తప్పు ఇట్లా చేస్తే మర్యాద నీ వల్ల ఇండస్ట్రీ పరుగు పోతున్నది అని వాళ్ళకి హెచ్చరియండి. ఒక తండ్రి స్థానంకి రండి, హెచ్చరియండి. అంతేగాని మీరు కుర్రాడు స్థానంలోకి పోయి మొత్తం బాడీ షేప్ అంతా లెక్క పెడతా అంటే కాదు కదా. రైట్, విమర్శకి సద్విమర్శ చేయాలి. కానీ అది నేను చెప్పేది. ఆయన పెద్దలు ఎంతో కాలాన్ని చూశారు. ఆయన ఒక సింహం ఆడ అనంతపూర్లో ఒక సింహం అయిన తాడిపత్రిలో, ఆ సింహము ఎలుకల మాటలు మాట్లాడితే బాగుంటుందా చెప్పండి? రైట్. థ్యాంక్ యూ మాణిక్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. అలాగే నాగరాజు గారు, రాహుల్ గారు, అలాగే సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.